सद्गुरु महाराज की जय। श्री यमलंबन सोयम समेत श्री निर्मल नित्यानंद रौत रामकृष्ण स्वामी सद्गुरु शरणं भजे। गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरो गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ముందుగా మా గురుదేవులైనటువంటి శ్రీ నిర్మల నిత్యానందరావు రామకృష్ణ స్వాముల వారికి నా ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ, అలాగే సభ అధ్యక్షులైన పైడిపల్లి గంగాల స్వామి గారికి, అలాగే ఉపాధ్యక్షులు సింహాసనం స్వామి గారికి, అలాగే గౌరవ అధ్యక్షులు మరి చిరంజీవి స్వామి గారికి, ఇంకా ఉండవలసిన వేదికపై గురువులకు, అలాగే వేదిక ముందున్న గురువులు పెద్దలకు, పీఠాధిపతులకు, మరి శిష్యులకు, సోదరులందరికీ, మరి ఆత్మ బంధువులందరికీ నా ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ, మరి ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చారంటే, ఈ వైజాగ్లో అనేక లక్షల దుకాణాలు ఉన్నాయి, కానీ ఈ దుకాణం తీరు వచ్చామంటే ఇక్కడ ఏ వస్తువు దొరుకుతుందని వచ్చామంటే మోక్షం అనే ఒక వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు వచ్చున్నారు. దేవుడు అంతా ఎక్కడున్నాడు, ఆ దేవుడు ఎవరు అని నిరూపణ చేసి ఆ దేవుడి గురించి చెప్తారు. అది తెలుసుకొని మనము తరించుకొని మోక్షం పొందుతామని ఆశించి ఇక్కడికి ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి, ఒరిస్సా 3 రాష్ట్రాల నుంచి జనాలు ఇక్కడికి వచ్చున్నారు. మరి ఈ ప్రపంచంలోన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లోన ఒక్క మానవ జన్మమే శ్రేష్టమైన జన్మము. ఎందుకంటే జ్ఞానం ఎరిగినది కాబట్టి, జ్ఞానంతో కూడుకున్నది. మిగతా అన్ని జీవులకి మాట్లాడే జ్ఞానం లేదు, మాట్లాడే శక్తి లేదు. ఎందుకు లేదంటే ఒక్క మానవుడికి ఆ జ్ఞానం ఉంది, మిగతా జీవులకి ఎందుకు లేదంటే ఈ జ్ఞాన నాగులు మన ఆధారం నుంచి ఆగ్నేయ వరకు భూమధ్యం వచ్చి అక్కడ వంకలు తిరిగిపోయినాయి జ్ఞాన నాగులు. అందుకే మాట్లాడే శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, జ్ఞానం లేదటికి. ఒక్క మానవుడికి ఏంటంటే ఈ జ్ఞాన నాగులు ఆధారం నుంచి సాధిష్టు మళ్ళా శాస్త్రాల వరకే తగిలిన్నాయి జ్ఞాన నాగులు. అయితే ఈ శాస్త్రాలను తాగాలని ఎందుకు అంత జ్ఞానం వచ్చిందంటే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, ఆ ఆత్మ శాస్త్రాల శక్తిలో ఆ ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞాన శక్తి మనకు ఒక్క మానవుడికి వచ్చింది. మరి ఆ జ్ఞానము చేత మనము తరించుకుంటున్నాం. మరి మానవ జనం ఎత్తి కూడా ఈ గురు సేవలు చేసి గురువు దగ్గరికి వెళ్ళి ఈ బోధలు విని గురుసేవ మంత్రం తీసుకొని తరించుకోలేకపోతే మళ్ళా ఆ మోగజీవి జన్మాలు ఎత్తారు, నరకాలు పోతారని మన పెద్దలు చెప్తున్నారు. ఆ జ్ఞానం గురించే మన భద్రాద్రి రామశతకంలోన మరి మహావాక్య విషయాలలో చెప్పారు. ప్రజ్ఞాన బ్రహ్మం శ్రవణేంద్రియంబులు శబ్దము వినుసుండు, చర్మేంద్రియంబులు స్పర్శలరుగు, చక్షురింద్రియములు వీక్షించు రూపము, రూఢిగా రుచుల మెరుగు, జ్ఞాన రంధ్రయములు గంధమాగ్రమయించు, వాక్యులావచయించు వాక్యములను, ఏ జ్ఞానములను ఎరిగిన జ్ఞానంలో ప్రజ్ఞానమని సతులు పలుకుచుండు, అట్టి ప్రజ్ఞాన లక్షార్థమనుభవంబు, నీ స్వరూపంబు నిక్కంబు నిజపదంబు, రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షత. మరి శ్రోత్రము తక్కువ సత్తు జీవ జ్ఞానేంద్రియములసే. మరి ఈ జ్ఞానమే ఉంది, చెవుల ద్వారా శబ్దం వెలిగిస్తుంది. మరి అదే జ్ఞానము చర్మం ద్వారా వేడి సలవని స్పర్శ వెలిగిస్తుంది. మరి అదే జ్ఞానము నేత్రం ద్వారా ఉండి సర్వము చూపిస్తుంది. మరి అదే జ్ఞానము మరి నాలుగు ద్వారా ఉండి జిహ్వ ద్వారా ఉండి రుసులు నెరిగిస్తుంది. సేదు, సప్పగా, ఉప్పు, మరి కారము, తేప, పులుపు అని రుసులు నెరిగిస్తుంది. మరి అదే జ్ఞానము ఈ ముక్కు ద్వారాగా
సువాసన దుర్వాసనలు అనే వాసనలు ఎరిగిస్తుంది. మరి ఇన్ని ఎరిగిందే అదే జ్ఞానం, అదే బ్రహ్మని మన పెద్దలు చెప్పారు. మరి వాక్కు పాణి పాదం గుళ్యం గుదేంద్రములసే, మరి వాక్కు చేత ఆ జ్ఞానమే ఈ నోటు ద్వారాగా మాటలు వినిపిస్తుంది. మరి ఆ జ్ఞానమేని చేతుల ద్వారా కర్మ చేయిస్తుంది. మరి ఆ జ్ఞానమేని పాదాల చేత నడిపిస్తుంది. మరి ఆ జ్ఞానమేని గురువు చేత ఆనందించబడుతుంది. మరి ఆ జ్ఞానమేని గొడవ చేత మల విసర్జన చేస్తుంది. మరి ఇన్ని ఎరిగింది అదే జ్ఞానం కదా. మరి ఇంకా మనసు బుద్ధి చిత్తం అహంకార అంతరేంద్రియములసన మనసు సంకల్ప వికల్పాలంటే ఎన్నో కల్పాలు తెస్తుంది. మరి బుద్ధి నిశ్చయిస్తుంది. ఎలాగంటే ఈ పూజకి ఎంతమంది వస్తామా రామ ఏదో అని మనసు సంకల్పం చేస్తుంది. దానికి బుద్ధి నిశ్చయించి లేదు ఎలాగని వెళ్ళాలని కంపల్సరీ ఇక్కడికి వచ్చి తీరారు కాబట్టి అది బుద్ధి నిశ్చయించింది. మరి చిత్తం ఏంటంటే ఎప్పుడు చింతిస్తుంటది. అహంకారం అభిమానిస్తుంటది. అభిమానం అంటే ఏంటి? ఈ చూసిందంత నాదే, నా పిల్లలు, నా ఇల్లు, నా గృహము, నా భూములు, నా మేడలని ఇవన్నీ అభిమానిస్తుంటది. ఇవన్నీ ఎరిగింది మరి ఏదంటే అదే జ్ఞానము. మన పెద్దలు చెప్పారు అదే నాయన బ్రహ్మము, అదే ఆత్మ, అదే దేవుడు అని మన పెద్దలు నిరూపణ చేశారు. అందుకే మనగా ఇవన్నీ పెద్దలు చెప్తారని ఇంత జనం వచ్చి ధరించుకుంటామని ఇక్కడికి వచ్చాం. మరి అదే అహం బ్రహ్మాస్మని మళ్ళీ ఇంకొంత చెప్పారు. పరిపూర్ణమయున్న పరమాత్మ బ్రహ్మ విద్యకి యోగ్యమైన కామంబునందు బుద్ధికి సత్యస్ఫురించి ఉన్నది అహమనే పదమన కర్ద మనసు. అహమేవా బ్రహ్మ బ్రహ్మవాహమని ఉన్న అస్మియా పదమన కర్ద మనసు. నెరిగి వాచార్థములల్లా పరిహరించి అనుభవ జ్ఞానంబు పొందు లక్షార్థమందు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షతావ. ఈ పరిపూర్ణమై ఉన్న ఈ పరమాత్మే ఈ బ్రహ్మవిద్యకి అధికారి అయిన ఈ దేహమందు స్ఫురించున్నది. అది ఈ బ్రహ్మవిద్యకి అధికారి ఈ దేహమందు స్ఫురించున్నదేదో అదే అహమనే పదము నాకు అర్థమగును. అయితే ఈ దేహమందు ఏదైతే ఈ ఆమెకు ఏదైతే ఇవన్నీ ప్రోత్సహిస్తుంటుందో అదే బ్రహ్మము. మరి ప్రతిలేనిదై స్వతసిద్ధంగా పరిపూర్ణమైన వస్తువే బ్రహ్మం అనే పదము నాకు అర్థమగును. మరి ఈ బ్రహ్మమే అహము, అహమే బ్రహ్మము. ఈ నేనే బ్రహ్మము, బ్రహ్మమే నీ అని మన పెద్దలో నిరూపణ చేశారు. మరి ఇంకో పద్యంలోన మరి తత్వమసాది అని పద్యంలోన కూడా మళ్ళా చెప్పారు. ఏదని మరి సృష్టికి పూర్వంబు అద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏది ఉండునో అది తత్పద లక్ష తాత్పర్యమిదియు. తన వివేకమున సాధన సతిష్టయముల గలిగిన పూర్ణాధికారియందు దేమనాసత్తాని దేహమింద్రియములకు అతీతమై సాక్షి అయితే జురెల్లు అది 90 లక్షార్థ మనగనొప్పు నసి పదార్థంబు నిరెంటు నైక్యమరయ. మరి సృష్టికి పూర్వము అద్వితీయమై నామము రూపము క్రియా శూన్యమై యాకమై అచలమై ఏదైతున్నదో అదే బ్రహ్మమని మనం పెద్దలు నిర్ణయించారు. మరి ఈ పిండ బ్రహ్మాండములైన ఇవన్నీ ఉపాధులన్నీ ఒట్టువని మన పెద్దలు కొట్టి పారేశారు. మరి ఇంకా 4వ పద్యం ఏదంటే అయమాత్మ అనే పద్యం. అయితే స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై అపరోక్షమై సదా యమల మగుసు ఆద్యంతరహితమై అచలమై